యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనం హెచ్చింపబడాలి, మనం ఆశీర్వదింపబడాలి, మన జీవితాల్లో మనం కోరుకున్నవి జరగాలని ప్రతి వారి జీవితాల్లో మదిలో ఈ ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన యావత్తు మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని రక్షణ పొంది దేవుడిని తప్ప ఏ వాటికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వకుండా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశం ఈ రక్షణ సువార్త వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి కలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ మూర్తి గారు మరియు సంధ్యారాణి గారు, వారి కాకినాడ డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మేము రక్షణ పొందిన నాటి నుండి ప్రభా మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని ప్రభా మేము సేవించము. కాబట్టి అలా ఆత్మీయంగా బలపడి ఉన్న వారిని మీరు హెచ్చించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేసిన సహాయాన్ని బట్టి కలిగింది ప్రభా. కాబట్టి మూర్తి గారిని, సంధ్యారాణి గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారిద్దరు బిడ్డలు ప్రభా, వాసిక్ మరియు లిత్విక్ కొరకై ప్రభా, వారు చదువుల కొరకే, ఆరోగ్యాల కొరకే, వారి కుటుంబంలో నూతన గృహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. వీరి జీవితాల్లో ఉన్న యావత్తు ప్రార్థన అవసరతల్ని మీరు నెరవేర్చి దీవించండి. వారికున్న ప్రతి చింతని తొలగించండి ప్రభా. వీరికి అదేవిధంగా ఈ వాక్యమిని రక్షణ పొందాలని తీర్మానం తీసుకుంటున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 44వ వచనం. అదేవిధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభువునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. లూకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ఒక కలముగా చిత్రించే కుంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీ గాయపు కిరణాల రోగుగా నీ వాక్యపు నెరవేర్పుల కృతినిగా చేసావు నన్నిలా. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాలను ఆహ్వానించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్నట్టు అమ్మ ఎలా ఉన్నారు? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ బాగున్నారా? ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్ మీరు బాగున్నారని మేము ఆశిస్తున్నాము. ఎందుకు అనగా మీ గురించి నిత్యము ప్రార్థించే ఒక సంస్థ, లేకపోతే నిత్యము ప్రార్థించే యేసు అనుచరులు ఉన్నారని మీరు మరవద్దు. మీ ప్రార్థన అంశాలు మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ, టెలిఫోన్ నెంబర్స్ ద్వారా కానీ మీరు తెలపండి. అనేకులు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అంశాలు మాకు పంపించకపోతే మీరు పంపించండి. మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ప్రార్థించే ఉద్యమముగా, ప్రార్థించే సంస్థగా యేసు అనుచరులు ఉన్నది అని చెప్తానికి నేను ఎంతగానో
సంతోషిస్తున్నాను. మరి ద నేమ్స్ ఆఫ్ గాడ్, దేవుని నామములు, అనేక సార్లు మనం దేవుని నామముల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ నామములున్న అర్థము తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. నామ హృదయాభిలాష, యేసు అనుచరులుగా ఈ నిరీక్షణ సమయం ద్వారా 7 నామములు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ 7 నామములు మీరు ప్రార్థించినప్పుడు ఆ నామములున్న శక్తి, ఆ నామములున్న ఆధ్యాత్మిక తాత్పర్యము, లేకపోతే ఆధ్యాత్మిక అర్థము, ఆ స్పిరిచువల్ మీనింగ్ మీరు తెలుసుకోవాలని నా హృదయాభిలాష. మంచిది, ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. బైబిల్ ఉన్న వారు చూడండి, బైబిల్ తెచ్చుకున్నారు కదా. అమ్మ ప్రీతముడు ప్రీచెల్లమ్మ, కొంతమంది అనుకుంటున్నారు, అన్న మరి ఇన్ని పనులు, సాయంకాల సమయంలో పనులు చేస్తా, బైబిల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని అనుకుంటున్నారేమో. మరి ఎప్పుడో మాట చెప్తూ వస్తాను, నాన్నగారి వాక్యం వచనం వెంబడి వచనం. నా మాట వింటున్నారు కదా. మరి నాన్నగారు భారతదేశంలో మొట్టమొదటి ఎవాంజలిస్ట్, రేడియోలో, టీవీలో, మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, నా మాట వింటున్నారు కదా, జెనసిస్ టు రెవల్యూషన్ వచనం వెంబడి వచనము బోధించిన ఏకైక వ్యక్తి నాన్నగారు. కాబట్టి ఆ వచనం వెంబడి వచనం చెప్పేటప్పుడు మీరు బైబిల్లో మార్క్ చేసుకోవచ్చు. అనేకులు నాకు చూపించారు. మొన్న నేను కాజీపేట వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పారు, అన్న మీరు చెప్తున్న పాయింట్స్ మేము రాసుకుంటున్నాం. మరి తమ్ముడు బాక్సింగ్ చెప్పి హీరోస్ ఆఫ్ ద బైబిల్ మేము సర్కిల్ చేసుకుంటున్నాం. మరి నాన్నగారు చెప్తుండగా బైబిల్లో అండర్లైన్ చేసి మేము నోట్స్ రాసుకుంటున్నాం అన్నప్పుడు నా హృదయంలో ఎంతగానో సంతోషం అనిపించింది. కాబట్టి మీరు బైబిల్ నోట్స్ తీసుకోగలిగితే మంచిది, లేకపోతే మీరు జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఇంకా మంచిది. కాబట్టి ఈ సమయాన్ని 7:30 to 8 సమయాన్ని మీరు ఫ్యామిలీ డివోషన్గా పెట్టుకున్నట్లయితే మీకు ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది. ఏ టైం జోన్లో చూసినా, కొంతమంది విదేశాల్లో చూడవచ్చు, ఇది ఉదయకాలంలో చూడవచ్చు, మరి యూకేలో, దుబాయ్లో, మరి సౌత్ ఆఫ్రికాలో, ఏ టైం జోన్లో చూసినప్పుడు కూడా ఆ టైం జోన్ ఒక ½ an hour మీరు దేవుని సమయానికి వాక్యం చదవటానికి మీరు కేటాయించినట్లయితే ఎంతగానో దీవించబడతారని చెప్తానికి నేను సంతోషిస్తున్నాను. మంచిది, ఈరోజు ఇంకొక నామాన్ని మనం చూద్దాం. బైబిల్ ఉన్న వారు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము. ఇంగ్లీష్ తెలుగులో చదువుతాను నేను, చూడండి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 verse 24. Then Gideon built an altar there unto the Lord and called it Jehovah Shalom. Unto this day it is yet in Orpha of the Abiezrites. అక్కడ మనం చూసినట్లయితే గిడియన్ బిల్ట్ అన్ ఆల్టర్ అంటు ద లార్డ్ అండ్ కాల్డ్ ఇట్ జెహోవా షలోమ్. తెలుగులో నేను చదువుతాను చూడండి. అక్కడ గిబియోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయును పేరు పెట్టెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం చదవబోయే దేవుని నామము ఏది అనగా జెహోవా షలోమ్. ఈ జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త, జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త. మీరు ప్రార్థిస్తుండగా అనేక సార్లు ఈ మాట వాడుతూ ఉంటారు, నాయన నువ్వు జెహోవా షలోముగా ఉండు ప్రభువా అన్నప్పుడు ఆ జెహోవా షలోమ్ మీరు ఒక పదముగా వాడుతున్నారా, లేకపోతే పాస్టర్ గారు వాడారు కదా, జోషి గారు వాడారు కదా, లేకపోతే స్పర్జన్ అన్న, బాక్సింగ్ అన్న వాడారు కదా టీవీలో అని మీరు వాడుతున్నారా, లేకపోతే ఎక్కడన్నా చదివారు ఇదేదో బాగుంది అని మీరు వాడుతున్నారా అని తెలియాలి, అనేక సార్లు తెలియాలి. నేను ఇక్కడ ఒక సంఘానికి వెళ్ళాను, మరి అందరికీ పరిచయమైన సంఘానికి నేను వెళ్ళాను. సంఘానికి వెళ్తే మరి కల్వరి టెంపుల్ సతీష్ అన్నయ్య సంఘానికి నేను వెళ్తే అక్కడ వాళ్ళు గ్రీటింగ్ ఏ రీతిగా చెప్తున్నారంటే, రైట్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్లో నుంచి ఎంటర్ అయ్యి మరి సతీష్ అన్న ఆఫీస్లో వెళ్ళేదాకా కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసిన వెంటనే షలోమ్ అని చెప్తున్నారు, షలోమ్ అని. అనగా నేను ఈ వాక్యం నోట్స్ రాసుకుంటుండగా నాకు అది గుర్తొచ్చింది. ఎందుకనగా మరి ఆ పాస్టర్ సతీష్ అన్నయ్య గారు వారి స్టాఫ్కి, లేకపోతే వారితో పనిచేసే సంఘ సభ్యులకి, వారితో పనిచేసే స్టాఫ్ వారి సంఘ సభ్యులకి నేర్పిన మాట అంటే మీకు సమాధానము కలుగునుగాక అని, మీకు సమాధానము కలుగునుగాక. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకోండి, మరి అనేకులు వీక్షిస్తున్న వారు కొంతమంది ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశంకి వెళ్తే అక్కడ ఏ రీతిగా మిమ్మల్ని మనము సాధారణంగా ఇప్పుడు ఆఫీస్, నేను ఈరోజు స్టూడియోకి వచ్చిన వెంటనే ఇక స్టాఫ్ అందరూ నా ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా. మనం హెబ్రోన్కి వెళ్తే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటాం. అదే మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకోండి, ఇశ్రాయేల్ దేశంలో షలోమ్ అంటారు అన్నమాట. ద గ్రీటింగ్ దే సే ఇస్ షలోమ్. మిమ్మల్ని షలోమ్ అనగా సమాధానము ఉండునుగాక మీ మీద, షలోమ్ అనగా పీస్. అక్కడ మనం చూసినట్లయితే యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు, మీ గృహంలో, మీ వివాహంలో, మీ నిజ జీవితంలో ఈ జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్తగా నీ జీవితంలో, నీ వివాహంలో ఉండాలి అని నా హృదయాభిలాష. వింటున్నారు కదా.
అనేక సార్లు మన జీవితాల్లో సమాధానం లేదు, అనేక సార్లు మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా అలజడ, గొడవలు, అలజడలు, సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని సంఘాలు, సమాధానం లేని నిజ జీవితాలు. అనేక సార్లు ఎందుకు యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు అనేక సార్లు వివాహాల్లో సమస్యలు ఉండి విడిపోతున్నారు అనగా సమాధానం లేక. సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి అనగా సంఘంలో సమాధానం లేక. నా మాట వింటున్నారు కదా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, బ్రదర్, సిస్టర్. ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యం వింటూ నిరీక్షణ సమయం, యేసు అనుచరులు నిర్వహించే ఈ నిరీక్షణ సమయం ద్వారా నువ్వు వింటూ నీ హృదయంలో సమాధానం లేనట్లయితే ఈ వాక్యాన్ని నువ్వు ఎంతగానో శ్రద్ధగా వినాలి, ఎంతగానో శ్రద్ధగా వినాలి. ఇక్కడ మనం చూసామంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిద్యోనుని ఆధారం చేసుకొని ఇక్కడ గిద్యోను ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠాన్ని ఆధారం చేసుకొని 4 సత్యాలు ఇస్తాను. దానికి ఇస్తానికి ముందుగా చూడండి, ఫిలిప్పీకి రాసిన పత్రిక ఇంకొక వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఇంగ్లీష్లో నేను చదువుతాను. Philippians chapter 4, 6, 7 and 8. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God, and the peace of God which surpasseth all understanding shall keep your hearts and mind through Jesus Christ. ఎంత మంచి మాట చూడండి. తెలుగులో చదువుతాను చూడండి. 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి. నా మాట వింటున్నారు కదా అమ్మా, చెల్లెమ్మ, జాగ్రత్త వినాలి. దేనిని గూర్చి మీరు చింతపడకుడి, కానీ ప్రతి విషయములలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింతపడకుండా. ఎందుకనగా ఆయన యెహోవా సమాధానకర్త. ఎందుకనగా ఆయన పేరు జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త. ఆయన సమాధానకర్త కాబట్టి దేని గురించి మీరు చింతపడకుడి, దేని గురించి మీరు చింతపడకుండా కానీ ప్రతి విషయంలో, ఒక విషయం 2 విషయాలు కాదు, మీ వివాహ విషయంలో, నిజ జీవితంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, అత్తమామల విషయంలో, మీ సేవా విషయంలో, ఏ విషయమైనప్పటికీ కూడా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు, వాట్ ఎవర్ ఈజ్ యువర్ సప్లికేషన్, మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. మొట్టమొదటిగా అనేక సార్లు మనం దేవునికి తెలియజేయకుండా ఇతరులకి, లేకపోతే కుటుంబ సభ్యులకి, లేకపోతే మన స్నేహితులకి తెలియజేస్తూ ఉంటాం. మనం స్నేహితులకి, కుటుంబ సభ్యులకి తెలియజేసినప్పుడు వారు తప్పుడు అడ్వైజ్ ఇస్తారు. ఆ తప్పుడు అడ్వైజ్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ సమస్య తీరటానికి బదులుగా ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. మొట్టమొదటిగా గమనించాలి, వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. మొట్టమొదటిగా నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీకేదైనా నీ హృదయంలో, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, నువ్వు చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మొట్టమొదటి స్థానం, నువ్వు రావాల్సిన స్థానం ఏదో తెలుసా? దేవుని దగ్గరికి నువ్వు రావాలి, దేవుని పాదాలు చెంతకు రావాలి. ఇక్కడ పౌలు భక్తులు రాస్తా ఆయన చెప్తున్నమాట, కృతజ్ఞతాపూర్వం మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపములు ఏమని ఉన్నాయో దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేసిన ఎడల దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన బయలుపరుస్తారు. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా మాట్లాడకూడదో ఆయన బయలుపరుస్తారు. చూడండి, అదే రీతిగా నాకు ఇంకొక ఇష్టమైన వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. Thou wilt keep him in perfect peace whose mind is stayed on thee because he trusted in thee. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట చూడండి. ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొనునో వానిని, ఆ మాట వింటున్నారు కదా, వానిని నీవు పరిపూర్ణ శాంతి కలివానిగా కాపాడేదవు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఈస్ ఎ వెరీ స్పిరిచువల్ ఇన్ డెప్త్, లోతైన ఆధ్యాత్మిక సత్యం ఉంది. ఎవని మనస్సు, ఇక్కడ మనం స్టార్ట్ చేసి ఎవని మనస్సు ఇక్కడ రాయబడింది. అక్కడ ఎవని మనస్సు దగ్గర నా పేరు పెట్టాలా, నేను చదువుతాను చూడండి. జాన్ స్పర్జన్ మనస్సు నీ మీద ఆనుకొనున్నప్పుడు నీవు పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. వింటున్నారు కదా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీ మనస్సు యెహోవా మీద ఆనుకోవాలి. యెహోవా మీద ఆనుకున్నప్పుడు ఆయన పరిపూర్ణమైన శాంతి గలవానిగా కాపాడాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ పరిపూర్ణమైన శాంతి. ఎందుకనగా ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, కీప్ ఇన్ మీన్ పర్ఫెక్ట్ హూజ్ మైండ్ ఈ స్టేడ్ ఆన్ ది బికాజ్ యూ ట్రస్ట్ హిమ్. ఆయన నమ్ముతావు కాబట్టి నువ్వు, అందుకని నీకు శాంతి సమాధానము ఇచ్చే దేవుడు. ఎందుకు అనగా ఆయన పేరు యెహోవా సమాధానకర్త. ఎందుకు అనగా ఆయన పేరు జెహోవా షలోమ్. షలోమ్ అనగా 3, అక్కడ షలోమ్ అన్న వాడబడిన మాట తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ కూడా వాడబడింది. కూడా కొంతమందికి నేను చెప్తాను, స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్ యూ విల్ లైక్ దిస్. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ద ఫాదర్ ఈస్ కాల్డ్ జెహోవా షలోమ్. తండ్రి ఆయన యెహోవా షలోమ్ అని పిలువబడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా కుమారుడు ఈజ్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. తండ్రి ఏమో జెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త తండ్రి. కుమారుడేమో ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆత్మ, ద స్పిరిట్ ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్ దట్ ఈస్ షలోమ్, అనగా పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలము శాంతి. తండ్రి ఏమో యెహోవా సమాధానకర్త, కుమారుడేమో ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ షలోమ్ అనే మాటకు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కూడా ఇమిడిమైన ద ట్రినిటీ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ షలోమ్. సమాధానము అనే మాటకు 3 విధాలుగా నేను చెప్తాను. మొట్టమొదటిగా తండ్రి గురించి మనం ఆలోచించినట్లయితే తండ్రి ఇక్కడ రాయబడిన మాట యెహోవా సమాధానకర్త. యెహోవా అనగా తండ్రి, సమాధానకర్త. రెండవదిగా కుమారుడు గురించి మనం ఆలోచించినట్లయితే ద సన్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మూడవదిగా మనం చూసినట్లయితే ద స్పిరిట్, పరిశుద్ధాత్మ, ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్ దట్ ఈస్ ద షలోమ్, అనగా పరిశుద్ధాత్మ వలన వచ్చే ఫలము శాంతి. అది 3 విషయాల్లో మనం ఆలోచించవలసి. ఇట్ మీన్స్ వెల్ బీయింగ్. షలోమ్ అనగా వెల్ బీయింగ్, షలోమ్ అనగా సెక్యూరిటీ, ఒక ఆధారము. షలోమ్ అనగా ఒక కామ్నెస్. నీ జీవితంలో అలజడ ఉందేమో, నీ జీవితంలో తుఫాను గుండా వెళ్తున్నావేమో, నీ జీవితంలో ఒక అంధకారము ఛాయ ఉందేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, కుమారుడుగా నేను చెప్పబోయే మాట, ఆ సమయంలో, ఆ అలజడలో, నువ్వు వెళ్తున్న తుఫానులో నిమ్మలపరిచి నువ్వు యెహోవా షలోమ్ అనగలగాలి. అనగా ఈ 4 ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చూడండి, రాసుకోండి. మొట్టమొదటిగా ద ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్. ఒక సమస్య బాధకు తావుదేస్తుంది. ఒక సమస్య, ద ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్ అనగా మన జీవితంలో, కుటుంబంలో, వివాహంలో ఉన్న సమస్య మనకు బాధ కలిగిస్తుంది. మీ హృదయంలో, మీ కుటుంబంలో, మీ నిజ జీవితంలో అలజడలు, తుఫానులు, లేకపోతే చెప్పుకోలేని సమస్యలు వస్తుండగా ఆ నిమ్మలము గరిగిన హృదయము, మీ మనసు యెహోవా మీద ఆనుకోవాలి. అనగా ఈ 4 సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్ అనగా ఒక సమస్య బాధకు తోవదేస్తుంది. ఒక సమస్య, మన జీవితంలో ఉన్న సమస్య ఆ బాధను కలిగిస్తుంది. ఏ రీతిగా అనగా న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదివాం కదా, గిదెయోను అక్కడ బలిపీఠం కట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. బలిపీఠము కట్టకముందు యెహోవా దేవుడు గిదెయోన్ని పిలిచాడు. గిదెయోన్ని ఎందుకు పిలిచాడు అనగా అక్కడ ఇశ్రాయేలు యెహోవా చేసిన క్రియలు, ఇశ్రాయేలు యెహోవా ఏ రీతిగా వాళ్ళని విమోచించారు, ఇశ్రాయేలు ఏ రీతిగా యెహోవా దేవుడు వారిని బంధకములు లేకపోతే బాండేజ్లోంచి వారిని విముక్తి చేశారో మర్చిపోయి అన్య దేవతలను పూజిస్తున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే దేవుణ్ణి మర్చిపోయిన వారంగా మనం ఉంటున్నాం కదూ. మనం ఈ సాయంకాల సమయంలో మన హృదయాల్ని పరీక్షించుకోవాలి. మన జీవితాన్ని, మన వివాహాల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుణ్ణి మనం ఏటీఎంగా వాడుకుంటున్నాం అనేక సార్లు. తాత్కాలికంగా వీసా కావాలి, లేకపోతే వివాహం కావాలి, లేకపోతే అభివృద్ధి కావాలి, లేకపోతే అనారోగ్యం స్వస్థపరచబడాలి, లేకపోతే బిడ్డలకు వివాహం కావాలి, లేకపోతే జాబ్ కావాలి, లేకపోతే ఫలానా ఇంకా లిస్ట్ అంతా మనము పెట్టి ప్రభువుని, యెహోవా దేవుణ్ణి మనము ఆ రీతిగా తాత్కాలికంగా వాడుకుంటున్నాం. దేవుడు కనికరించి నీకు వీసా ఇస్తే, దేవుడు కనికరించి నీకు ఉద్యోగం ఇస్తే, దేవుడు కనికరించి నీకు వివాహము, ఒక భార్య లేకపోతే భర్త నీకు అనుగ్రహిస్తే, దేవుడు కనికరించి నీకు బిడ్డలే అనుగ్రహిస్తే, దేవుడు కనికరించి నీకు ఒక గృహము, వాహనము, ఉద్యోగం ఇస్తే ఇచ్చేంతవరకు, నా మాట వింటున్నారు కదా, ఇచ్చేంతవరకు ఎడతెగక విజ్ఞాపనలు ప్రభు దగ్గర పెడుతూ ఉంటాం. ప్రభువారు అది ఒకసారి అనుగ్రహించిన తర్వాత ప్రభువారిని మర్చిపోయిన వారంగా మనం ఉంటున్నాం. లేరా మనం వాక్యం వింటున్న ప్రజల్లో, వాక్యం వింటున్న వీక్షిస్తున్న వారిలో లేరా మనము అటువంటి వారము? దేవుణ్ణి మరిచిన వారంగా మనం ఉంటున్నాం. నేను ఒక సిరీస్ చేశాను, దీవించే దేవుడు నేను మర్చావా అనే సిరీస్ చేశాను. మరి జేఎఫ్ఎం భక్త్ యూట్యూబ్ ఛానల్లో ఆ సిరీస్ ఉంది. దీవించే దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. దీవించే దేవుణ్ణి మనం మర్చిపోయి దీవెనల వెంట పరిగెడుతున్నాం అనేక సార్లు. నీ జీవితంలో కష్టము, నష్టము, నీ జీవితంలో ఆ నిస్పృహ, నిరాశ, నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యలు ఎందుకు వచ్చేస్తున్నాయి అనగా దీవించే దేవుడును, రక్షించిన దేవుడును మర్చిపోయి
దీవెనల వెంట పరిగెడుతున్నాం. ఇదే పని ఇశ్రాయేలీయులు కూడా చేశారు. ఇశ్రాయేల్ జనాంగము దేవుని చేసిన ఉపకారములు మర్చిపోయారు. ఇశ్రాయేలీయుల జనాంగము ఏ రీతిగా ఆ బానిసత్వంలో నుంచి విమోచించారు, అద్భుతంగా ఎర్ర సముద్రము పాయలుగా చేసి అద్భుతము చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. తిండి లేనప్పుడు, బట్ట లేనప్పుడు, నీరు లేనప్పుడు ఏ రీతిగా మన్నా ద్వారా దేవుడు వారికి ఆహారం అనుగ్రహించాడు, నీరు లేనప్పుడు ఏ రీతిగా పంటను కొట్టినప్పుడు ఏ రీతిగా నీరు ఇచ్చారు, మర్చిపోయారండి. అనేక సార్లు దేవుడు చేసిన అద్భుతాలు మనం మర్చిపోతున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, వాక్యం వింటున్నావు. నువ్వు దేవుడు చేసిన అద్భుతాలను నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావేమో, ఇప్పుడు నీ హృదయం గాయపడి ఉందేమో, ఇప్పుడు నువ్వు చాలా చెప్పుకోలేని సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నావేమో. కానీ నేను చెప్పవలసిన మాట, ఒక ఆధ్యాత్మిక అన్నగా, దేవుని సేవకుడుగా, ఒక ఆధ్యాత్మిక కుమారుడుగా నేను చెప్తున్నాను, దేవుడు చేసిన ఉపకారంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసు. జస్ట్ రిమెంబర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. కాదు, అనేక సార్లు నేను ఈ మాట చెప్తూ ఉంచాను. పేతురు అన్నాడు, ప్రభువా నన్ను ప్లీజ్ రిమెంబర్ అండ్ సేవ్ మీ, నన్ను రక్షించు ప్రభువా. దావీదు అన్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. సంసోన్ అన్నాడు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎందుకు అనగా యెహోవా దేవుడు ఏ గొప్ప కార్యము చేయగలడో వారు గమనించారు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు గమనించావు, ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్. అనేక సార్లు నీ జీవితంలో సమస్య ఉన్నట్లయితే, నువ్వు దేవునికి దూరం అయిపోయావంటే, ఆ దూరం అయిపోయిన నాడు నీకు బాధ కలిగిస్తుంది అంతే. యూ కెనాట్ ఎంజాయ్ లైఫ్. నీ జీవితంలో శాంతి సమాధానం ఉండదు. యెహోవా షలోమ్ అని నువ్వు చెప్పలేవు, యెహోవా సమాధానకర్త అని నువ్వు ప్రార్థించలేవు, నువ్వు చెప్పలేవు. ఎందుకనగా దేవునికి దూరం అయిపోయావేమో. అదే రీతిగా దేవుని వాక్యంలో కూడా మనం చూడగలం. అనేక సార్లు మన జీవితంలో ఒప్పుకోలేని పాపమే ఏదైనా ఉన్నదేమో, ఒప్పుకోలేని పాపం మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మనకు దూరంగా ఉంటున్నాం. అనేక సార్లు మన జీవితంలో కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వచ్చాయి ప్రభువా అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రభువుకు దూరం అయిపోయి, బైబిల్ చదవకుండా, గుడికి వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని చేసిన ఉపకారములు మర్చిపోయిన వారంగా మనం ఉంటున్నాం కదూ. అనేక సార్లు ప్రభువారు మన జీవితంలో బాధాకరమైన సంఘటనలు, మన విశ్వాసాన్ని పరీక్షించుటకు అనేక సార్లు మన జీవితాల్లో కష్ట నష్టాలు వస్తాయి. అది ప్రభువారు ప్రవేశపెడతారు. ఇంకొక కోణాన్ని మనం చూసినట్లయితే మనకై మనము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకనగా మన సొంత శక్తి మీద, మన సొంత ఆధారం మీద, లేకపోతే మన జ్ఞానం మీద ఆధారపడి మనము దేవునికి దేవుడు ఎందుకులే, లేకపోతే నాకు ఇచ్చిన శక్తి ఉంది, నాకు ఇచ్చిన డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, నేను సాల్వ్ చేసుకోగలను అని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. అని ఏది కానప్పుడు కొయ్యమొర్రు అని మళ్ళా ప్రభు పాదాల దగ్గర వచ్చి ప్రభు నన్ను క్షమించు ప్రభు అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ద ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నీ జీవితంలో సమస్య ఉందా? ఆ సమస్య ద్వారా నువ్వు బాధ ఎదుర్కొంటున్నావా? ఈ రాత్రి ఈ కార్యక్రమం ముగించే లోపల నువ్వు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవునికి దూరం అయ్యావేమో, దేవుని చేసిన ఉపకారంలో నువ్వు మర్చిపోయావేమో. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో నువ్వు పరీక్షించుకున్నట్లయితే ప్రభువారు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, గాడ్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ప్రభువారు ఆయనని సమాధానకర్తగా బయలుపరుచుకోవాలని ఆశపడుతున్నారు. యెహోవా షలోమ్గా నీ గృహాన్ని, నీ జీవితాన్ని, నీ వివాహాన్ని దర్శించాలని ఆశపడుతున్నారు. కానీ నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో, దేవునికి దూరమై సమస్య వచ్చిందేమో, ఆ సమస్య గుండా బాధ గుండా వెళ్తున్నావేమో. నువ్వు ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలు చేసిన పని కూడా అదే, దేవుని చేసిన ఉపకారములు మర్చిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు, గాడ్ అలౌడ్ పెయిన్ ఇన్ దేర్ లైఫ్. ఈరోజు దేవునికి దూరం అయిపోయావేమో. నీ జీవితంలో జరిగిన సంఘటనల వల్ల, నీ జీవితంలో కుటుంబంలో జరిగిన మరణము ద్వారా, లేకపోతే నీ వివాహంలో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ద్వారా, లేకపోతే విడాకుల ద్వారా, లేకపోతే బిడ్డలు ఇష్టానుసారంగా తయారయ్యారేమో, లేకపోతే చెప్పుకోలేని వాట్ ఎవర్ ఈజ్ ద ప్రాబ్లం, యూ హ్యావ్ గాన్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. దేవునికి దూరం అయిపోయావేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఈ రాత్రికాల సమయంలో ఇట్ ఈస్ టైమ్ టు కమ్ బ్యాక్. ఈ సిరీస్ ద్వారా యెహోవా సమాధానకర్త, యెహోవా షలోమ్గా ఉండి నీ గృహంలో ఆయన యెహోవా సమాధానకర్తగా, యెహోవా షలోమ్గా రావాలి అనగా నువ్వు దేవుని చేసిన ఉపకారంలో మర్చిపోకూడదు. ఒక్కసారి దేవుని నేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నేను దీవించాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, నాతో పాటు ఎక్కివించండి. హృదయాంతరంగంలో నుంచి అమ్మ అటు ఇటు తిరగవద్దు. ఇప్పుడు కార్యక్రమం అయిపోలేదు. హృదయాంతరంగంలో నుంచి మీరు ప్రభువు అని అడగండి. ప్రభువా నీకు దూరం అయిపోయారు, ఇశ్రాయేలు వలే ప్రభువా
నేను దూరం అయిపోయాను. నువ్వు చేసిన ఉపకారములు మర్చిపోయాను నాయన. నువ్వు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయాను. ఎటువంటి కష్టము, నష్టము, ఇరుకులు, ఎటువంటి పేదరికంలో నుంచి నువ్వు నన్ను లేవనెత్తావో, ఎటువంటి పల్లెటూరు కుగ్రామంలో నుంచి వచ్చిన నన్ను నువ్వు దీవించా మర్చిపోయాను నాయన. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఆస్తి ఉంది అని, ఆరోగ్యం ఉందని ప్రభువా ఇప్పుడు విర్రవీగుతూ నేను మర్చిపోయాను. ద ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్. బాధలో ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నట్లయితే ప్రభువారు నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నారు. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ సాయంకాల సమయంలో ఎంతోమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా, నిన్ను మరిచి నీకు దూరంగా జీవిస్తూ ఇష్టానుసారంగా వారి శాయశక్తుల మీద, వారి ఆస్తిపాస్తుల మీద, వారి ఉద్యోగం మీద, వారి విద్య మీద, వారి పలుకోవడం మీద ఆధారపడుతూ జీవిస్తూ కష్టాల్లో, ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్రాబ్లం, దట్ ప్రాబ్లం లీడ్స్ టు పెయిన్ అని వారికి బయలుపరిచిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. యెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త అనే నామము మేము ధ్యానిస్తుండగా ప్రభువా, నాయన ఈ మాట అయిపోయే లోపల ప్రభువా వారికి శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి. వారికి శాంతి సమాధానం మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. దర్శించండి ప్రతి కుటుంబాన్ని, యేసు నామములో మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రభువా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లో పెడుతూ శాంతి సమాధానం వారి జీవితంలో పలుకుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. అమ్మ, ప్రితముడు, ప్రిచెల్లమ్మ, బ్రదర్, సిస్టర్, ఈ సిరీస్ మీకు దీవెనకరంగా ఉంటే మరి మాకు తెలియజేయండి. వాట్సాప్ ద్వారా, మరి ఆ ఫోన్స్ ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి. మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, మరి కార్యక్రమాలు స్పాన్సర్ చేయాలని మీరు ఆశపడినట్లయితే, నాన్నగారిని ఏ రీతిగా మీరు ఆదరించి, ఏ రీతిగా ప్రేమించి సపోర్ట్ చేశారో అదే రీతిగా నన్ను, తమ్ముడు బాక్సింగ్ని మీరు ఆదరించి, ఏ స్వరచరులను ప్రేమించి ప్రోత్సహిస్తారని, మరి ఈ సమస్త చేర్చున్న ఆ సేవ ఆగిపోకుండా మరి కంటిన్యూస్గా మరి ఈ టీవీ కార్యక్రమాలు ప్రచురింప చేయబడాలి అనగా మీ ప్రార్థన సహకారము, దానితో పాటుగా మీ స్పాన్సర్షిప్ కూడా నాకు ఎంతైనా అవసరం. కాబట్టి స్పాన్సర్షిప్ డీటెయిల్స్, ఒక కార్యక్రమం లేకపోతే సిరీస్, మీ కుటుంబ పక్షాన, బిడ్డల పక్షాన, లేకపోతే వివాహం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు కదా, యాజ్ ఏ వెడ్డింగ్ యానివర్సరీ మీరు చెప్పవచ్చు, అన్న యాజ్ ఎ వెడ్డింగ్ యానివర్సరీ వీ వాంట్ టు స్పాన్సర్ ఎ ప్రోగ్రామ్. లేకపోతే బిడ్డల పక్షాన బర్త్డేస్, కోట్లాది ప్రజలు వాక్యం వినాలి, నా కుమారుడు, నా కుమార్తె పక్షాన మీరు వాక్యము వెదజల్లండి అంటే మీ చిన్న టెస్టిమనీ లేకపోతే మీ కుటుంబ పిక్చర్ వేసి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయబడుతుంది. అనేకులు దీవించబడి అనేకులు రక్షించబడతారు. మరి టీవీ కార్యక్రమం ఎందుకు ప్రారంభించాం అనే నాన్నగారి మాటల్లో మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను, తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.